హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సికి సంబంధించి వేకెన్సీ పొజిషన్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మా జిల్లాలో మా కేటగిరీలో ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఉమెన్ ఎన్ని ఉన్నాయి, మా కేటగిరీలో ఎన్ని ఉమెన్ పోస్టులు ఉన్నాయి, అలాగే ఇకపోతే ఎన్ని జనరల్ పోస్టులు ఉన్నాయి, మేము ఎన్ని పోస్టులకి పోటీ పడవచ్చు, ఈ విషయాలన్నీ అడుగుతున్నారు. కాబట్టి నేను ప్రతి జిల్లాలోనూ ఈ విషయాలు ప్రతి జిల్లా లిస్టు తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది జిల్లాల వారీగా. ఇకపోతే ఫ్రెండ్స్, నేను ఒక జిల్లాలో మీరు అబ్జర్వ్ చేస్తే మీ జిల్లాలో కూడా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ నేను విశాఖపట్నం వైజాగ్ తీసుకున్నాను. ఈ వీడియోలో వైజాగ్ సంబంధించినటువంటి కేటగిరీ చేసి పోస్టులు, ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు, మీ కేటగిరీ పోస్టులు, మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులకు పోటీ పడవచ్చు, అలాగే ఎన్ని జనరల్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉమెన్ పోస్టులు ఉన్నాయి, లోకల్ ఏంటి, ఇదంతా కూడా మొత్తం నేను చెప్తాను. ఓకే, ఇది వైజాగ్ విశాఖపట్నానికి సంబంధించి నేను అన్ని కేటగిరీలు, ఇక గవర్నమెంట్ మేనేజ్మెంటు, మున్సిపల్, అలాగే జడ్పీ, అలాగే మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్తు, అలాగే ఈ పోస్టులు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ మేనేజ్మెంట్లో ఉన్న అన్ని పోస్టులు, ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అన్ని పోస్టులతో సహా నేను చెప్పడం జరుగుద్ది. ఈ వీడియో చివరిదాకా చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఇది విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి రోస్టర్ వైజ్ పోస్టులు అనమాట ఇవి. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇది గవర్నమెంటు, లోకల్ బాడీసు, అంటే ఇందులో ఏముంటాయి, గవర్నమెంట్తో పాటు జడ్పీ పోస్టులు ఉంటాయి, మున్సిపల్ పోస్టులు, జడ్పీ, ఎంపీ, అలా మున్సిపల్ కార్పొరేషన్ కూడా, మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంటాయి, జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు, అలాగే ఎంపీపీ, అలాగే మున్సిపల్ కార్పొరేషను, అలాగే మున్సిపల్ పోస్టులు, మొత్తం అన్ని మేనేజ్మెంట్లు ఇందులో ఉంటాయి. ఇక్కడ ఈ విశాఖపట్నానికి సంబంధించినంత వరకు ఇదిగోండి, విశాఖపట్నం దీనికి సంబంధించి ఎస్జిటి పోస్టులు కాడి నుంచి ఇదేంటి గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్, అలాగే మున్సిపల్ కార్పొరేషను, ఈ కేటగిరీ పోస్టులన్నీ ఉన్నాయి ఇక్కడ. తర్వాత దేనికదే సెపరేట్గా నేను క్లియర్గా చెప్పడం జరుగుద్ది. ఇక్కడ గమనించి విశాఖపట్నం ఎస్జిటి పోస్టులు 139 పోస్టులు ఉన్నాయి. ఈ 139 పోస్టులు ఈ ఉమెన్కి ఎన్ని ఇచ్చారు, మిగిలిన కేటగిరీలో ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి క్లియర్ కట్గా మీకు ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. రైట్, ఓకే, ఇక్కడ చూడండి ఈ 139 ఎస్జిటి పోస్టులు కూడాను. ఇక్కడ చూస్తే ఇదిగోండి ఓసీ కేటగిరీలో మనకు ఉన్నటువంటి పోస్టులు 52. విశాఖపట్నం గవర్నమెంటు, మున్సిపల్ కార్పొరేషను, జిల్లా పరిషత్కి సంబంధించి గవర్నమెంటు, జిల్లా పరిషత్కి సంబంధించిన పోస్టులు ఇవి. ఓసీ కేటగిరీలో ఎస్జిటి పోస్టులు 52 ఉంటే ఈ 52లో నుంచి 13 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, 13 ఉమెన్ పోస్టులు. ఇక మిగిలినవన్నీ ఓపెన్, అంటే ఉమెన్ అయినా జెంట్ అయినా ఎవరైనా సాధించవచ్చు, అది అర్థం. ఈ యొక్క 52 పోస్టులు ఇలా ఓపెన్, లోకల్ ఇచ్చారు. ఓపెన్, లోకల్ గురించి నిన్నే చెప్పాను మీకు నేను. ఓపెన్ అంటే ఏంటి అంటే, ఓపెన్లో ఉన్న పోస్టులు వేరే డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేస్తే అన్ని పోస్టులు వాళ్ళకే ఇస్తారంటే ఇవ్వరు, 20% ఇస్తారు. అంటే 100కు 1-2 పోస్టులు ఉంటాయి, వాళ్ళు కూడా టాప్లో ఉంటే 1-2 ర్యాంకుల్లో ఉంటే లేదా టాప్ 5లో ఉంటే వస్తాయి, లేకపోతే వాళ్ళకి ఆ పోస్టులు రావు, అవి కూడా లోకల్ వాళ్ళకే వస్తాయి. అందుకే నేను మొత్తం కేటగరైజ్ చేసి చెప్పేస్తున్నాను. ఈ మొత్తం కూడా ఒక రకంగా ఓపెన్ అంటే మొత్తం ఓపెనే, ఎవరైనా సాధించవచ్చు. ఇందులో ఉమెన్కి 13 ఇచ్చేసారు, ఈ 13 ఉమెన్కి ఇస్తారు. మిగిలినట్లో ఉమెన్ ఉంటారు, జెంట్ ఉంటారు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరి మెరిట్లో ఉంటే వాళ్ళకు ఉంటాయి. ఇకపోతే బీసీఏ, ఈ ఎస్జిటి పోస్టులు బీసీఏలో 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9లో 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే మిగిలిన బీసీ జనరల్ అనమాట. ఇక బీసీ జనరల్ అంటే మెన్, ఉమెన్ ఎవరైనా సాధించవచ్చు. ఈ 9 పోస్టులో 2 పోస్టులు పోతే 7 పోస్టులు మెన్, ఉమెన్ ఎవరైనా సాధించవచ్చు, 2 మాత్రం ఉమెన్కి కంపల్సరీ. ఇక బీసీబీ 15 పోస్టులు ఉన్నాయి. బీసీబీ 15 పోస్టులు ఉంటే ఈ 15 పోస్టుల్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీసీ 1 పోస్ట్ ఉంది, ఈ 1 పోస్టు కూడా ఓపెన్ పోస్టు, బీసీ జనరల్ ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, 1 పోస్ట్ ఉంది, అది బీసీ జనరల్ ఎవరైనా సాధించవచ్చు. ఇక బీసీడీ చూడండి, బీసీడీలో 11 పోస్టులు ఉన్నాయి. ఈ 11 పోస్టుల్లో ఇదిగోండి ఇదేమో ఓపెను, ఇదేమో లోకల్లో 9 ఉన్నాయి. లోకల్ అంటే ఇక ప్రత్యేకంగా అవి ఓపెన్, బయట వాళ్ళకి ఎవరు, బయట వాళ్ళు అప్లై చేసుకున్న ఎవరు లోకల్ అంటే అక్కడ నేటివ్ క్యాండిడేట్స్, ఆ డిస్ట్రిక్ట్ నేటివ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు తప్ప బయట నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా అప్లై చేసుకుంటే ఈ 9 పోస్టులు వాళ్ళకి ఎవరు. కానీ ఈ రెండిట్లో 20%, అంటే హార్డ్లీ 1 పోస్టు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది కూడా టాప్ క్యాండిడేట్ అయితే వస్తుంది, బయట వాళ్ళు టాప్లో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఈ 2 పోస్టులు మాత్రం ఉమెన్కి. ఈ 11లో 2 పోస్టులు బీసీడీ, 2 పోస్టులు ఉమెన్కి, బీసీడీ ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీఈలో 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులు కూడా 1 పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు.
మిగిలిన బీసీఈ జనరల్. ఇక మిగిలిన పోస్టులు ఏంటి, ఒకటి పోతే 5 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు బీసీఈ జనరల్. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1. ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది, ఇది ఎస్సీ జనరల్కి ఇచ్చేసారు. ఇక ఎస్సీ జనరల్ అంటే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్, అంటే మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా సాధించవచ్చు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 8 ఉన్నాయి. 8 ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇకపోతే 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులు మెన్ ఉమెన్ ఎవరైనా సాధించవచ్చు, అంటే మిగిలిన 6 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 12 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. మిగిలిన 8 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్. ఓకే, నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్టీ కేటగిరీ చూడండి. ఎస్టీ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 పోస్టుల్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. 3 పోస్టులు పోతే మిగిలిన 6 పోస్టులు ఏమవుతాయి, ఎస్టీ జనరల్ అవుతాయి. అప్పుడు మిగిలిన 6 ఎస్టీ జనరల్ పోస్టులు అయిపోతాయి. ఇకపోతే ఈడబ్ల్యూఎస్లో మొత్తం 15 పోస్టులు ఉంటే ఈ 15లో 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. కాబట్టి మిగిలిన 10 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ అవుద్ది. ఈడబ్ల్యూఎస్ జనరల్ మెన్ ఉమెన్ ఎవరైనా సాధించవచ్చు. ఇక విహెచ్ఈ స్పెషల్ కేటగిరీ పోస్టులు విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ఈ, ఎంఐఈ, ఇక స్పోర్ట్సు, ఎక్స్ సర్వీస్ మ్యాను, ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ విహెచ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పోస్టులు, అలాగే స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ యూనియన్ స్పెషల్ కేటగిరీ పోస్టులు. కాబట్టి ఇక్కడ చూస్తే విహెచ్ఈ ఒక పోస్ట్ ఉంది, విహెచ్ ఒకటి ఉంది, అలాగే హెచ్ఐ ఒకటి ఉంది, ఓహెచ్ ఒకటి ఉంది, ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్, అలాగే హీరింగ్ ఇంపేర్డ్ కూడా ఒక పోస్ట్ ఉంది, ఎంఐ కూడా ఒకటి ఉంది. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 4 పోస్టులు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇది మొత్తం మీద ఎస్జిటి విజయనగరం జిల్లా గవర్నమెంట్ జిల్లా పరిషత్ పోస్టులు, జిల్లా పరిషత్తు గవర్నమెంట్కి సంబంధించి ఎస్జిటి పోస్టులు ఇవి. వాటి యొక్క రోస్టర్ ఇలా ఇవ్వడం జరిగింది. ఉమెన్కి అన్ని పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో ఇక చూస్తే ఇక్కడ గమనించండి, ఇంకేమున్నాయి, విశాఖపట్నం ఎస్జిటి ఉర్దూ పోస్టులు కూడా ఉన్నాయి. గవర్నమెంటు లోకల్ బాడీస్, ఇదిగోండి గవర్నమెంటు లోకల్ బాడీస్ మేనేజ్మెంట్లో చూసుకుంటే విశాఖపట్నం ఎస్జిటి ఉర్దూ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ 10 పోస్టులు ఉర్దూ పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఉర్దూ మీడియం. ఈ 10 పోస్టులు మరి ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ అండి. ఓపెన్ కేటగిరీలో ఉన్న 10 పోస్టుల్లో 5 పోస్టులు ఓపెన్ కేటగిరీకి ఇస్తారు. 50% కామనే కదా. కాబట్టి 5 పోస్టుల్లో ఓపెన్కి ఇస్తే ఉమెన్కి ఏమి లేవు, ఇక్కడ అన్నీ ఓపెనే, ఓసీ జనరల్ పోస్టులకి. ఓకే, నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉంది, ఇది లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. అంటే ఒక రకంగా బీసీఏలో ఇది జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీబీలో ఒకే ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఓపెన్లో ఇచ్చారు. అంటే ఒక రకంగా ఇది కూడా బీసీబీ జనరల్ పోస్ట్ అవుద్ది. బీసీబీ జనరల్ ఎవరైనా సాధించడానికి అవకాశం ఉంది. నీకు ఎస్సీ గ్రూప్ 3 ఉంది, ఎస్సీ గ్రూప్ 3లో ఒకటి ఉంది, ఇదేమో లోకల్లో ఇచ్చారు, ఇది కూడా ఎస్సీ జనరలే. ఇకపోతే ఎస్టీలో కూడా ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒకే ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్, ఇది ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ హియరింగ్ ఇంపేర్డ్ ఒక పోస్ట్ ఉంది, ఇదిగోండి హియరింగ్ ఇంపేర్డ్ ఒకే ఒక పోస్టు ఇవ్వడం జరిగింది. దీంతో అయిపోయింది. ఎస్జిటి ఉర్దూ కూడా అయిపోయింది విశాఖపట్నం. నెక్స్ట్ ఇంకేముందో చూడండి, విశాఖపట్నం ఎస్ఏ తెలుగు, ఇది గవర్నమెంట్ జిల్లా పరిషత్ పోస్టులు ఇవి. ఇందులో మీరు గమనిస్తే ఇగోండి ఎస్ఏ తెలుగు 24 పోస్టులు ఉన్నాయి. 24 పోస్టులు ఉంటే 24 పోస్టులు ఎవరికి ఇచ్చారు ఇక్కడ చూడండి. 24లో ఓపెన్ కేటగిరీ వచ్చి 10 పోస్టులు. 10 పోస్టులు ఇస్తే ఈ 10లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఈ 10లో 2 ఉమెన్కి ఇస్తే మిగిలిన 8 ఏమవుతాయి, ఓసీ జనరల్ అవుతాయి, ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ ఉంది, బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా బీసీఏ జనరల్కి ఇచ్చేశారు, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 2 పోస్టులు ఉంటే లోకల్ ఒకటిను ఓపెన్ ఒకటి ఇచ్చారు, కానీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఈ రెండిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, మిగిలిన ఒకటి ఏమవుద్దప్పుడు బీసీబీ జనరల్ అయిపోద్ది. నెక్స్ట్ బీసీడీ వచ్చేసరికి ఏమవుద్ది, 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు, 2 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి ఒక పోస్ట్ ఇస్తే మిగిలిన ఒక పోస్ట్ ఏమవుద్ది అప్పుడు బీసీడీ జనరల్ అయిపోద్ది, బీసీడీ జనరల్ పోస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ బీసీఈ ఒక్క పోస్ట్ ఉంది, ఈ ఒక్క పోస్టు బీసీఈ జనరల్ కేటగిరీలోనే ఉంటుంది, బీసీఈ
జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 ఉంది. ఇందులో 2 పోస్టులు ఉంటే ఈ 2 కూడా ఓపెన్ ఒకటి జనరల్ ఒకటి ఇచ్చారు కాబట్టి ఒక రకంగా ఎస్సీ జనరల్ పోస్టుల కిందే ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఉమెన్కి లేవు కాబట్టి ఇక ఎస్సీ గ్రూప్ 3 2 పోస్టులు ఉంటే 2 కూడా లోకల్లో ఇచ్చారు అంటే ఇవి కూడా ఎస్సీ జనరల్. నెక్స్ట్ ఎస్టీలో కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది, ఈ ఒక్క పోస్టు లోకల్లో ఇచ్చారు అంటే ఎస్టీ జనరల్ ఇది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 పోస్టులు కూడా లోకల్ ఒకటి ఓపెన్ ఒకటి ఇచ్చారు అంటే ఇవి కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ కిందకి పోతాయి, ఈడబ్ల్యూఎస్ జనరల్. ఇట్లా ఉన్నాయి. ఇక మిగిలిన పోస్టులు చూద్దాం. స్పెషల్ కేటగిరీ పోస్టులు ఇక నుంచి. స్పెషల్ కేటగిరీలో వచ్చేసరికి ఇక్కడ ఓహెచ్ ఒకటి స్పోర్ట్స్ ఒకటి ఇచ్చారు, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ అనమాట ఒక పోస్ట్ ఉంది, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్టు, అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో కూడా ఒక పోస్ట్ ఉంది. ఓకే, దీంతో ఉర్దూ మన తెలుగు ఎస్ఐ తెలుగు కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఐ ఇంగ్లీష్ విశాఖపట్నం గవర్నమెంటు జడ్పీ మేనేజ్మెంట్ గవర్నమెంటు. ఇక ఎస్ఐ తెలుగు వచ్చేసి ఎస్ఐ ఇంగ్లీష్ వచ్చేసి విశాఖపట్నం. మరి ఇక్కడ 52 పోస్టులు. 52 పోస్టుల్లో ఉమెన్ పోస్టులు మనం చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఉమెన్కి ఓపెన్లో 19 పోస్టులు ఉన్నాయి. 19 పోస్టులు ఉంటే ఉమెన్కి 3 ఇచ్చారు, మిగిలిన 16 పోస్టులు ఓసీ జనరల్. ఇక మిగిలిన 16 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 3 పోస్టులు ఉన్నాయి బీసీఏకి, ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఈ మొత్తం ఏమవుతాయి అప్పుడు బీసీఏ జనరల్ అవుతాయి, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ ఉంది, బీసీబీలో 6 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఈ మొత్తం కూడా బీసీబీ జనరల్ అయిపోతాయి. నెక్స్ట్ బీసీసీ ఒకే ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి 3 లోకల్లోని ఇచ్చాడు కాబట్టి బీసీడీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఈ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉంటే ఇవి కూడా బీసీఈ జనరలే, బీసీఈ జనరల్ కేటగిరీ. అంటే బీసీఈ క్యాండిడేట్స్కే ఇస్తారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. జనరల్ అంటే అదే అర్థం. కేటగిరీలో జనరల్ అంటే అర్థం ఏంటంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరికైనా మెరిట్ ఎవరికుంటే వాళ్ళకి ఇస్తారని అర్థం. జనరల్ అంటే జనరల్ పోస్ట్ కాదు. ఇక్కడ ఓసీ జనరల్ అయితేనే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు. ఓసీ జనరల్లో ఉంటేనే ఏ క్యాస్ట్ వాళ్ళకైనా ఇస్తారు, ఏ జనరల్ వాళ్ళకైనా ఇస్తారు. కానీ ఇక్కడ బీసీ కేటగిరీలో కమ్యూనిటీలో జనరల్ అన్నాం అనుకోండి, అర్థం ఏంటి? కమ్యూనిటీలో జనరల్ అంటే ఆటోమేటిక్గా ఆ కమ్యూనిటీలో ఉన్న క్యాండిడేట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారని అర్థం. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఏముంది, ఇది కూడా ఎస్సీ జనరలే, ఎస్సీ జనరల్ అంటే గ్రూప్ 1లో జనరల్. అలాగే ఎస్సీ గ్రూప్ 2 ఉంది, ఇందులో 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 పోస్టుల్లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి కూడా ఎస్సీ జనరల్ గ్రూప్ 2 ఇది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు. గ్రూప్ 3 5 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు కాబట్టి మిగిలిన 4 పోస్టులు ఏమవుతాయి ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అవుతాయి, ఎస్సీ జనరల్ గ్రూప్ 3. ఓకే, నెక్స్ట్ ఎస్సీ తర్వాత మనకి ఎస్టీ. ఇదిగోండి ఎస్టీ చూస్తే 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 కూడా ఎస్టీ జనరలే, ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 6 పోస్టులు ఉన్నాయి, 6 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఇది ఉమెన్ పోస్టు. ఇక మిగిలిన 5 పోస్టులు ఏమవుతాయి ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ విహెచ్ ఎంఐఈ స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీ పోస్టులు అన్నమాట. విహెచ్ ఒక పోస్ట్ ఉంది అక్కడ, ఇదిగోండి విహెచ్ ఒక పోస్టు. ఇది జనరల్గా ఆ టైంలో క్యాండిడేట్స్ అవైలబిలిటీ బట్టి ఇస్తారు, అందుకే ఇక్కడ మెన్న ఉమెన్ ఏమి చెప్పలేదు, ఒక పోస్ట్ ఉంటుంది ఆ పోస్టు అలా ఇచ్చారు. ఇక ఎంఐ కూడా ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో కూడా ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్లో కూడా ఒక పోస్ట్. ఇంగ్లీష్ అనమాట ఇవి, వైజాగ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయిపోయింది. నెక్స్ట్ హిందీ, ఇదిగోండి ఎస్ఏ హిందీ మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంటు జిల్లా పరిషత్కి సంబంధించిన మేనేజ్మెంటు 28 పోస్టులు ఉంటే ఈ 28 పోస్టులు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఓపెన్ 11 పోస్టులు ఉంటే అందులో ఉమెన్కి ఏమి ఇవ్వాల, మొత్తం ఓపెనే ఓసీ జనరల్ పోస్టులకి. బీసీఏలో 2 పోస్టులు ఉంటే 2 కూడా లోకల్లోనే ఇచ్చారు కాబట్టి ఇది కూడా బీసీఏ జనరల్ కింద లెక్కేయాలి. ఇక బీసీబీ ఉంది 3 పోస్టులు ఇచ్చాడు, ఈ 3 కూడా బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీడీలో 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా జనరల్ పోస్టులే బీసీడీ. బీసీఈ ఉంది ఒక పోస్టు, ఇది కూడా జనరల్ పోస్టే బీసీఈ. ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా ఎస్సీ జనరల్ అంటే గ్రూప్ 2 వాళ్ళకి. నెక్స్ట్ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉన్నాయి,
ఈ 3 పోస్టులలో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి ఈ 2 పోస్టులు అప్పుడు 2 పోస్టులు ఏమవుతాయి? జనరల్ పోస్టులు అయిపోతాయి. గ్రూప్ 3 ఎస్సీ గ్రూప్ 3 అనమాట. నెక్స్ట్ ఎస్టీలో కూడా ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఒకటి జనరల్ పోస్ట్, ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి మిగిలిన 2 పోస్టులు ఏమవుతాయి? ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఇక్కడ చూడండి, స్పెషల్ కేటగిరీ చూసినట్లయితే ఇవ్వండి ఒక పోస్ట్ ఉంది ఇక్కడ ఓహెచ్. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో కూడా ఒక పోస్ట్ ఉంది. ఓకే, స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథ్స్ విశాఖపట్నం 57 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంటు జిల్లా పరిషత్ పోస్టులు, గవర్నమెంటు జిల్లా పరిషత్ పోస్టులు 57 ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్. ఉంటే ఇవి క్యారీ ఫార్వర్డ్ ఏం లేవు, కానీ ఇక్కడ చూసినట్లయితే ఎవరికి ఎన్ని ఇచ్చాడో చూద్దాం. ఇదిగోండి ఓపెన్ కేటగిరీ 20 పోస్టులు అండి, 20 పోస్టులు. ఇది ఎస్ఏ మ్యాథ్స్ వైజాగ్, ఓపెన్లో 20 ఉన్నాయి. 20 ఉంటే 6 ఉమెన్కి ఇచ్చాడు కదా. ఈ 6 ఉమెన్కి ఇస్తే 20లో 6 పోతే ఇంకా 14 పోస్టులు. ఈ 14 పోస్టులు కూడా ఓసీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఏ 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 కూడా బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల్లో ఈ 6 పోస్టుల్లో 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి మిగిలిన 4 పోస్టులు బీసీబీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీడీలో 5 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. 5లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, 4 ఉంటే ఈ 4 పోస్టులు కూడా అప్పుడు ఏమవుతాయి? బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈలో 3 పోస్టులు ఉంటే ఈ 3 కూడా ఓపెన్ లోకల్లోనే ఇచ్చాడు కాబట్టి ఇదేమైపోద్ది? అప్పుడు జనరల్ పోస్టులు అయిపోతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 కూడా ఎస్సీ జనరల్ అయిపోతాయి. గ్రూప్ 2లో జనరల్ పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి మిగిలిన 4 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అయిపోతాయి, జనరల్. నెక్స్ట్ ఎస్టీకి 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇంకా 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 పోస్టులు ఎవరికి? 2 పోస్టులు ఎస్టీ జనరల్ అయిపోతాయి అప్పుడు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులు ఉంటే అందులో ఉమెన్కి 2 ఇచ్చాడు కాబట్టి 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 పోస్టులు ఏమవుతాయి? ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అయిపోతాయి. ఇది మొత్తం మీద మ్యాథ్స్ అనమాట, వైజాగ్ మ్యాథ్స్. ఇంకా ఉన్నాయి ఇదిగోండి. ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓహెచ్ స్పెషల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఓహెచ్, ఎంఐ, స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి ఇచ్చాడు, ఓహెచ్లో ఒకటి ఇచ్చాడు, స్పోర్ట్స్ కేటగిరీ ఒకటి, ఎంఐ ఒకటి. ఇట్లా మూడు స్పెషల్ కేటగిరీ పోస్టులు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాడు. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పోస్టు విశాఖపట్నం ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్ గమనించండి ఒకసారి. విశాఖపట్నం ఫిజికల్ సైన్స్ ఇందులో 36 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంటు జిల్లా పరిషత్ జడ్పీ పోస్టులు 36 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి ఈ 36 పోస్టులు కూడాను ఓపెన్లో 12 పోస్టులు ఉంటే ఈ 12 కూడా ఓసీ జనరలే. బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 5 పోస్టులు ఉన్నాయి. 5 ఉంటే 5లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి మిగిలిన 4 కూడా బీసీబీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీడీలో 3 పోస్టులు ఉంటే 3 కూడా ఇక్కడ లోకల్లో 2, ఓపెన్లో ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇవి కూడా బీసీడీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఈలో 2 పోస్టులు ఉంటే 2 కూడా ఓపెన్ లోకల్లో ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే బీసీఈ. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, ఈ ఒకటి కూడా ఎస్సీ జనరల్. గ్రూప్ 1 ఇది. ఓకే, గ్రూప్ 1. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒకే పోస్ట్ ఉంది, ఈ ఒక్క పోస్టు జనరల్ పోస్ట్, ఎస్సీ జనరల్. ఏది? గ్రూప్ 2 ఇదేమో గ్రూప్ 1. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, 3 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్టీకి 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా ఎస్టీ జనరల్ పోస్టులు, జనరల్. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ స్పెషల్ కేటగిరీ చూద్దాం. ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 ఈడబ్ల్యూఎస్ ఓపెన్ అంటే జనరల్. ఎంఐ 1 పోస్ట్ ఉంది స్పెషల్ కేటగిరీ,
స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒక పోస్ట్ ఉంది. ఇదిగోండి ఎంఐ ఒకటి, స్పోర్ట్స్ కేటగిరీ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ విశాఖపట్నం బయాలజికల్ సైన్స్. ఇంత ఫిజికల్ సైన్స్ చూసామంతా అక్కడ, ఇప్పుడు బయాలజికల్ సైన్స్. ఇదిగోండి విశాఖపట్నం బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంటు 52 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంటు అలాగే మండల పరిషత్, ఎంపీపీ అలాగే జడ్పీపీ, ఎంపీపీ జడ్పీపీ పోస్టులు గవర్నమెంట్ పోస్టులు కలిపి 52 ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ విశాఖపట్నం. ఈ 52 పోస్టులు కూడాను మీరు చూడండి ఇక్కడ ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? 19 పోస్టులు ఉన్నాయి. 19 ఉంటే అందులో 3 పోస్టులు ఏం చేశాడంటే మరి 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. 16 పోస్టులు ఉన్నాయి. ఈ 16 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు, ఓసీ జనరల్. ఇక బీసీఏ ఉంది. బీసీఏ 3 పోస్టులు ఉంటే 3 కూడా బీసీఏ జనరలే. నెక్స్ట్ బీసీబీ 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి లేవు కాబట్టి మొత్తం అప్పుడు ఏమవుద్ది? బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ ఉంది, 1 పోస్ట్ ఉంది. ఈ 1 పోస్టు ఏమవుద్ది? బీసీసీ జనరల్ అవుద్ది. నెక్స్ట్ బీసీడీలో కూడా 3 పోస్టులు ఉన్నాయి. 1 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 పోస్టులు బీసీడీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఈ 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు కూడా బీసీఈ జనరలే. నెక్స్ట్ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉంది. ఇది కూడా ఎస్సీ జనరల్, గ్రూప్ 1 జనరల్. ఎస్సీ గ్రూప్ 3లో గ్రూప్ 2లో 3 పోస్టులు ఉన్నాయి. 3 3 కూడా ఓపెన్ లోకల్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఎస్సీ ఎస్సీ 2 గ్రూప్ 2లో జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 చూద్దాం. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టుల్లో 1 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 4 పోస్టులు ఏంటి? ఇది ఉమెన్కి ఇచ్చేసాడు అనుకోండి, మిగిలిన 4 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్టీ ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు కూడా ఎస్టీ జనరలే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల్లో 1 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఈ 5 పోస్టులు తీసుకుంటే ఏమవుతాయి? ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీలో విహెచ్ పోస్ట్ ఉంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటలీ హ్యాండిక్యాప్డ్, అలాగే మెంటలీ రిటార్డెడ్ అన్నమాట. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ ఇక్కడ చూడండి, ఒకటి అదో అన్నీ ఒక్కొక్కటి. స్పోర్ట్స్ కేటగిరీ ఒకటి, ఎంఐ ఒకటి, అలాగే విహెచ్ ఒకటి ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ గమనించండి, విశాఖపట్నం సోషల్ స్టడీస్ అండి. సోషల్ స్టడీస్ విశాఖపట్నం సోషల్ స్టడీస్ ఎస్ఏ సోషల్లో 88 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంటు అలాగే జడ్పీపీ ఎంపీపీ పోస్టులు. జడ్పీపీ ఎంపీపీ పోస్టులు 88 ఉన్నాయి సోషల్. ఈ 88 ఎవరికి ఇచ్చారు? ఇక్కడ చూడండి. ఓకే, ఓపెన్ కేటగిరీ. ఓపెన్లో ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయి. 36లో 11 ఉమెన్కి ఇచ్చాడు, ఉమెన్. ఇక మిగిలినటువంటి 11 ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకేముంటాయి? 25 ఉంటాయి. ఈ 25 ఎవరికి ఇచ్చారు అంటే ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 6 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఇంకా 4 ఉంటాయి. 4 కూడా ఏమవుతాయి? బీసీఏ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీబీ 8 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 6 ఏమవుతాయి అంటే బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది. 1 పోస్ట్ ఉంటే ఈ ఒక్కటే ఎవరికి ఇచ్చారు? బీసీసీ జనరలే, ఇది జనరల్ పోస్టేక. నెక్స్ట్ బీసీడీలో 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే 2 ఏమో ఉమెన్కి ఇచ్చేశారు, ఇంకా 4 పోస్టులు ఉంటాయి. 4 ఏమవుతాయి అప్పుడు? బీసీడీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఈలో 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఇది ఉమెన్కి ఇచ్చారు అనుకోండి, ఇది ఈ 3 ఏమవుతాయి అప్పుడు? బీసీఈ జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉంది. ఈ ఒక్కటి కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అవుద్ది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల్లో 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి మిగిలిన 4 ఏమవుతాయి? ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఉన్నాయి. ఇవి సోషల్ స్టడీస్, విశాఖపట్నం సోషల్ స్టడీస్. ఎస్సీ గ్రూప్ 3 7 పోస్టులు ఉంటే 7లో 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఉమెన్కి ఇచ్చాడు 2 పోస్టులు కాబట్టి 5 పోస్టులు ఏమవుతాయి? ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అవుతాయి ఇట్లా. నెక్స్ట్ ఎస్టీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్టీ ఉంది. ఎస్టీకి 5 పోస్టులు ఇస్తే 2 ఉమెన్కి ఇచ్చాడు. 5లో 2 ఉమెన్కి ఇస్తే 4 ఉంటాయి. 4 ఏమవుతాయి? ఎస్టీ జనరల్ అవుతాయి. నెక్స్ట్
8 పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్. ఇందులో 2 ఉమెన్కి ఇచ్చేసారు కాబట్టి మిగిలిన 6 ఏమవుతాయి? ఈడబ్ల్యూఎస్ జనరల్ అవుతాయి. ఓకే, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అన్నమాట. నెక్స్ట్ విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ఈ ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ. విజువల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్డ్, అలాగే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, అలాగే స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మ్యాన్. హియరింగ్ విహెచ్ఈ, హెచ్ఐఈ ఒక్కొక్కటి ఇచ్చాడు అన్నిటికీ. విహెచ్కి ఒకటి, హెచ్ఐకి ఒకటి, అలాగే ఓహెచ్ ఒకటే. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 3 ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 ఇచ్చాడు. స్పోర్ట్స్ కోటాలో 3 ఉన్నాయి. సోషల్ స్టడీస్ వైజాగ్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వైజాగ్ గవర్నమెంట్, అలాగే జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నమాట. ఒక 3 పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కేటగిరీ. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ విశాఖపట్నం పీడీ పోస్టులు. పీడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ 139 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ జిల్లా పరిషత్ పోస్టులు అన్నమాట ఇవి. గవర్నమెంట్ జిల్లా పరిషత్ పోస్టులు 139 పీడీ పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం. ఉంటే ఇవి ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఎక్కువ ఉన్నాయి. ఇగో ఓసీ ఓపెన్ కేటగిరీలో 158 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. 139కి గాను 58 ఓపెన్లో ఉన్నాయి. ఈ 58 ఓపెన్లో ఉంటే 19 ఉమెన్కి ఇచ్చాడు. ఈ 58లో 19 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఇక బీసీఏ మిగిలినవన్నీ కూడా ఓసీ జనరల్. బీసీఏ క్యాడర్లో 10 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఇక 8 పోస్టులు ఉంటాయి. ఈ 8 పోస్టులు మరి ఏమవుతాయి? అప్పుడు బీసీఏ జనరల్ అవుద్ది. నెక్స్ట్ బీసీబీ 13 పోస్టులు ఉంటే ఇందులో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అప్పుడు 11 పోస్టులు ఉంటాయి. ఈ 11 పోస్టులు ఎవరికి ఇస్తారు అంటే బీసీబీ జనరల్కి ఇస్తారు. నెక్స్ట్ బీసీసీ ఉంది. బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా ఓపెన్ లోకల్లో ఇచ్చాడు. అంటే బీసీసీ జనరల్ ఈ 2. బీసీడీ ఉన్నాయి. 9 పోస్టులు ఉన్నాయి. బీసీడీ 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అప్పుడు 7 పోస్టులు ఉంటాయి. అప్పుడు 7 పోస్టులు ఏమవుతాయి అంటే బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈ 5 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడు. మిగిలిన 4 ఏమవుతాయి? బీసీఈ జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 2 పోస్టులు ఉంటే 2 కూడా ఓపెన్ లోకల్లో ఇచ్చాడు. కాబట్టి ఇవి కూడా జనరలే. నెక్స్ట్ అంటే జనరల్ అంటే బీసీ. ఎస్సీ జనరల్ అంటే ఏంటి? ఎస్సీలో మెన్ ఉమెన్ ఎవరైనా సాధించవచ్చు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 8 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. మిగిలిన 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులు జనరల్ పోస్టులేక అంటే ఎస్సీ జనరల్. ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 10 ఉన్నాయి. 10 ఉంటే 3 ఉమెన్కి ఇచ్చాడు. కాబట్టి 7 పోస్టులు ఉంటాయి. 7 ఉంటాయి కాబట్టి ఎస్సీ గ్రూప్ 3 జనరల్ లేక మిగిలిన. ఓకే, నెక్స్ట్ ఉమెన్కి 3 ఇచ్చాడు అక్కడ. ఇక ఎస్టీ, ఇక్కడ ఎస్టీ గమనించండి. ఎస్టీ చూసినట్లయితే 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 పోస్టులు 3 పోస్టులు ఏంటి? ఉమెన్కి ఇచ్చాడు. కాబట్టి 7 పోస్టులు ఉంటాయి. ఈ 9లో 3 ఉమెన్కి ఇస్తే 7 ఉంటాయి. 7 ఎస్టీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 13 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు ఉమెన్ పోస్టులు. అప్పుడు 13లో 4 పోతే ఏమవుతాయి? ఇక 8 పోస్టులు అవుతాయి. ఈ 8 పోస్టులు ఏమవుతాయి అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ కేటగిరీ. స్పోర్ట్స్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు స్పోర్ట్స్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు. ఇది పీడీ పోస్టులు అన్నమాట. వైజాగ్ పీడీ పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇక మారిపోయింది చూడండి. ఎక్కడి నుంచి అక్కడికి మనకి ఒక సెక్షన్ అయిపోయింది. అంటే ఒక రకంగా మున్సిపల్ పోస్టులు జిల్లా పరిషత్తు గవర్నమెంట్ స్కూల్స్ పోస్టులు అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపల్ క్యాడర్ ఇక్కడ గమనించండి. ఇప్పుడు దాకా మనం చూస్తుంది మేనేజ్మెంట్, గవర్నమెంటు, అలాగే జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్ పోస్టులు చూసాం ఇప్పుడు దాకా. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టులు చూద్దాం. ఇక్కడ కూడా ఎస్జిటి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులో ఉంటాయి, పీడీ పోస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నిటికీ ఏ క్యాడర్ ఆ క్యాడర్ ఎన్ని సబ్జెక్ట్. ఇక్కడ కాకపోతే పోస్టులు కొద్దిగా తగ్గుతాయి. కానీ ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు విశాఖపట్నం, ఎందుకంటే అది మున్సిపాలిటీ కదా. మున్సిపల్ పోస్టులు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎస్జిటి ఉంది, విశాఖపట్నం ఎస్జిటి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ ఏంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్. మొత్తం 87 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. ఓకే, 87 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి. ఈ 87 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో 37 పోస్టులు ఉన్నాయి. ఇందులో 12, ఈ 37లో 12 ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్ కాబట్టి 12 ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకేముంటాయి? ఇంకొక 27 పోస్టులు ఉంటాయి. ఈ యొక్క 17 పోస్టులు ఉంటాయి. ఆ 17 పోస్టుల్లో ఏమవుతాయి? అప్పుడు మిగిలిన పోస్టులు ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 7 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు. అంటే 7లో 2 ఉమెన్కి ఇస్తే 5 ఉంటాయి. 5 బీసీఏ జనరల్ అవుతాయి.
బీసీఏ జనరల్. ఇక బీసీబీ 8 పోస్టులు ఉన్నాయి. 8లో 2 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 ఏమవుతాయి అప్పుడు? బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ ఒకే ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి కాబట్టి 5 పోస్టుల్లో 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 3 ఉంటాయి. ఈ 3 బీసీడీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉంటే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 బీసీఈ జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఉంది. ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 4 ఉంటాయి. ఈ 4 ఏమవుతాయి? ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 చూద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి. ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 3 ఉంటాయి. 3 ఏమవుతాయి? ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీ 6 ఉన్నాయి. 6లో 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 4 ఉంటాయి. 4 ఎస్టీ జనరల్ అవుతాయి. ఇక ఈడబ్ల్యూఎస్ 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టుల్లో 3 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 5 పోస్టులు ఉంటాయి. 5 ఏమవుతాయి అప్పుడు? ఈడబ్ల్యూఎస్ జనరల్ అవుతాయి. నెక్స్ట్ విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ఈ, ఎంఐఈ, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవి స్పెషల్ కేటగిరీ పోస్టులు. విహెచ్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది, హెచ్ఐ ఒక పోస్ట్ ఉంది, తర్వాత ఓహెచ్ కూడా ఒక పోస్ట్ ఉంది, ఎంఐ కూడా ఒక పోస్ట్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు. స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఇవి ఎఫ్జిటి మున్సిపల్ మేనేజ్మెంటు ఎక్కడ? మన వైజాగ్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. మున్సిపల్ కార్పొరేషన్ ఇది. మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టులు అన్నమాట ఇవి. ఇక్కడ చూస్తే ఎస్జిటి ఉర్దూ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్జిటి తెలుగే కాకుండా ఉర్దూ కూడా ఉన్నాయి మున్సిపల్లో. కాబట్టి ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇగోండి, ఓన్లీ 3 పోస్టులే ఉన్నాయి. 3 పోస్టులు కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే ఓపెన్లో 2 ఉన్నాయి. 3లో 2 ఓపెన్లో ఇచ్చాడు కాబట్టి ఓసీ జనరల్. ఇంకొకటి ఎస్సీ గ్రూప్ 1లో ఇచ్చాడు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, విశాఖపట్నం ఎస్ఏ తెలుగు మున్సిపల్ కార్పొరేషన్ అన్నమాట మేనేజ్మెంట్. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లో ఎస్ఏ తెలుగు విశాఖపట్నం ఎస్ఏ తెలుగు అనమాట. 2 పోస్టులు ఉన్నాయి. ఎవరికి ఇచ్చారు ఈ 2 ఎస్ఏ తెలుగు? ఇక్కడ చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఇది. ఓపెన్లో 1 ఉంది. ఓపెన్లో 1 ఉంటే 1 ఓసీ జనరల్ అవుద్ది. నెక్స్ట్ బీసీఏ 1 ఉంది. ఇది బీసీఏ జనరల్ అవుద్ది. ఉమెన్కి ఇవ్వలేదు, బీసీఏ జనరల్ అయిపోయినాయి. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లోని విశాఖపట్నం ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టులు 3 ఉన్నాయండి. మేనేజ్మెంట్ మున్సిపల్ కార్పొరేషను 3 పోస్టులు ఎస్ఏ ఇంగ్లీష్. ఈ 3 పోస్టులు కూడా ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ గమనించవచ్చు. ఓకే, ఓసీ జనరల్. ఓసీ ఒకటే ఉంది. ఈ 1 కూడా ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 1 ఉంది. ఇది కూడా బీసీఏ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 ఉంది. ఇది కూడా ఎస్సీ 1 జనరల్. ఇది అనమాట అన్ని జనరల్ పోస్టులు. అంటే ఎస్సీ జనరల్ అండి. ఎస్సీలోనే ఉమెనా మెన్నా ఎవరైతే ఆడు. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చూస్తే మున్సిపల్ కార్పొరేషను విశాఖపట్నం మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ 2 పోస్టులు ఉన్నాయి. ఎవరికి ఇచ్చారు ఈ 2 పోస్టులు? ఇక్కడ చూస్తే ఎస్ఏ మ్యాథ్స్ మున్సిపల్ కార్పొరేషన్లో 2 పోస్టులు ఉన్నాయి కదా. ఒకటేమో ఓసీ జనరల్, ఇంకొకటేమో ఎస్సీ గ్రూప్ 1 జనరల్. అది ఈ 2 పోస్టులు మ్యాథ్స్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ విశాఖపట్నము ఫిజికల్ సైన్సు మున్సిపల్ కార్పొరేషను 3 పోస్టులు ఫిజికల్ సైన్స్. ఇది ఫిజిక్స్. ఇక్కడ 3 పోస్టులు ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఇచ్చారు. ఈ ఓసీ జనరల్ పోస్టులు ఉమెన్కి లేవు కాబట్టి. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఇచ్చాడు. ఈ 1 పోస్టు కూడా ఎస్సీ 3 జనరల్, గ్రూప్ 3 జనరల్ పోస్ట్. అది కూడా ఎస్సీ జనరల్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఓకే, బయాలజికల్ సైన్స్ విశాఖపట్నం బయాలజికల్ సైన్స్ మున్సిపల్ కార్పొరేషన్ 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులు ఎవరికి ఇచ్చారు చూడండి. ఈ 6 పోస్టులు కూడా
రైట్. ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే 3 కూడా ఓసీ జనరల్ పోస్టుల కింద ఇచ్చాడు. ఇక బీసీఏ వచ్చి ఒకే ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా బీసీఏ జనరలే. బీసీఏ జనరల్ అంటే బీసీఏలో ఉమెనా మెన్నా ఎవరైనా పొందొచ్చు. ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా ఎస్సీ 1 గ్రూప్ 1 జనరల్. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో కూడా ఒకటే ఉంది. ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అన్నమాట. ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒకే ఒక పోస్ట్ ఉంది. స్పెషల్ కేటగిరీల కింద విహెచ్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉందన్నమాట. ఓకే, దీంతో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విశాఖపట్నం సోషల్ స్టడీస్, మున్సిపల్ కార్పొరేషను సోషల్ స్టడీస్ అనమాట. అక్కడ చూసుకోవచ్చు మీరు. రైట్. ఓకే, విశాఖపట్నం సోషల్ స్టడీస్ మొత్తం 3 పోస్టులు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో. 3 పోస్టులు. ఈ 3 పోస్టులు కూడా ఎవరికి ఇచ్చారో చూసుకోండి. ఇక్కడ ఓసీ ఓపెన్ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా ఓసీ జనరల్ కింద ఇచ్చారు. ఓసీ జనరలే ఇది. నెక్స్ట్ బీసీఏ ఉంది. ఇది కూడా ఒకటే పోస్టు. ఇది కూడా బీసీఏ జనరల్ కింద ఇచ్చారు. ఉమెన్కి లేదు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అనమాట. కాబట్టి మీరు లెక్కేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత సోషల్ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, దీంతో మొత్తం అయిపోయింది మనకి. వైజాగ్ సంబంధించి మొత్తం జిల్లా పరిషత్తు, గవర్నమెంటు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పోస్టులన్నీ చూసాం. ఆ ఉమెన్ కేటగిరీ పోస్టులు ఎన్ని వచ్చినాయో మీకు ఇప్పుడు అవగాహన అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఓపెన్లో జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మీ కేటగిరీలో జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.